సో నేను ఇది తీయడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్లో వేయించిన కదా. సో నాకేంటంటే సింగరేణిలు ఇక్కడ గోదావరికల్లా సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు, మన సింగరేణి ఏరియాల ప్రాంతాల్లో ఎక్కడైనా థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినప్పుడు నాది ఇక్కడ జనాలు అరే మన సింగరేణి కుర్రోడు అని చెప్పేసి వెళ్ళి చూస్తే, సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన. బూట్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ మన లాంగ్వేజ్, మన తెలంగాణ, మన గోదావరికల్ లాంగ్వేజ్ అనమాట బూట్కట్ బాలరాజు. సో మళ్ళీ సింగరేణి ముద్దుబిడ్డనే రైటర్ దీనికి రాకేష్ అని. సో ఇద్దరు సింగరేణి ముద్దుబిడ్డలు ఉన్నారు ఈ బూట్కట్ బాలరాజుకి. సో అట్లా తప్పకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన నేను. అది కూర్చున్నా ఎందుకు అబద్ధాలు చెప్తా, నడుచుకుంటాను కదా. మేఘాబాద్ చూడు ఎట్లయిపోయింది. నడుచుకుంటూ వచ్చుడు అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కుడే, మళ్ళీ ఇంకో భోగి వస్తుంది, ఆ భోగి ఎక్కుడే. 2 భోగిలు ఎక్కుతే డైరెక్ట్ పైకి ఎక్కుతా. పైకి ఎక్కిన తర్వాత బెడ్ ఎక్కుతా. ఎలా ఉంది ఇదేంది వచ్చి ఇప్పుడు ఎట్లన్నా తెలుసా నువ్వు? ఒకసారి అడుగు, సేమ్ క్వశ్చన్ అడుగు, ఒకసారి క్వశ్చన్ అడుగు, ఎట్లున్నా అడుగు. దూరం తీరిపోయింది. జై సింగరేణి. ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్. అయిపోయింది, వెళ్తున్నాం, బాయ్.